ఓం నమ శివాయ. వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుందండి. ఆర్థిక ఇబ్బందులు కానీ, ఈతి బాధలు కానీ, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, పిల్లలు లేకపోవడము, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్, ఇలా చాలా బాధలు ఉంటాయి. బాధ అనేది ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని మనిషి అనేవాడే ఉండడు. సో ఏంటంటే అందులో నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మనం చేసే ప్రయత్నాలు ఇవన్నీ. ఈ చిన్న చిన్న రెమెడీస్ చేయడం వల్ల ఏంటంటే కొంచెంలో కొంచెం మీకు రిలీఫ్ అనేది ఉంటుంది, ఆ మనశ్శాంతి అనేది ఉంటుంది. మనం ఎంత సంపాదిస్తున్నా, ఎంత కష్టపడుతున్నా కొంచెం ఆ మనశ్శాంతి, ఆ సుఖం కోసమేనండి. అది రావాలనంటే చిన్న చిన్న ఇలాంటి చిన్న పరిహారాలు అనేవి చేయాలి. నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే మెయిన్ శనీశ్వరుడికి అనమాట, శనికి సంబంధించింది. ఏంటంటే ఇప్పుడు చాలా మందికి శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, లేకపోతే శని బాధలు, శని గ్రహం సరిగ్గా బాలేదు, ఏలినాటి శని అని చెప్పి చాలా విధాలుగా బాధపడుతూ ఉంటారు. నార్మల్ గా మనం ఏంటంటే శనివారం పూట ఏదైనా పరిహారం చేయాలనంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అమ్మ శనివారం వచ్చిందంటే ఏదో ఒకటి అవుతుంది, లేకపోతే నాకు ఇప్పుడు శని దశ నడుస్తుంది, చచ్చానే బాబు, ఏదో ఒకటి అవుతుంది అన్నట్టు ఉంటుంది. మీరు అలా భయపడకూడదు. ఫస్ట్ ఏంటంటే స్ట్రాంగ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. నాకేమి జరగదు, నాకు అన్ని వచ్చు, నేను అన్ని చేయగలుగుతానన్న మైండ్ తో ఉండాలన్నమాట. చిన్నపిల్లల్లో కూడా అండి, ఏదైనా ఎగ్జామ్ కి వెళ్తున్నారంటే అదొక భయం అనమాట. నాకేం రాదు, నేనేం రాయలేను అంటే మీరు దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఏం చేయాలనంటే పాజిటివ్ గా చెప్పండి, నీకు అన్ని వచ్చు, నువ్వు ఎగ్జామ్ పేపర్ లో కూర్చో, రాయి, నీకు అన్ని వస్తాయి, నీకు అన్ని వచ్చు, నువ్వు మంచి ఇంటెలిజెంట్ అని మంచి పాజిటివ్ గా మనం బూస్టప్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది పెరిగి ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఐ డూ ఇట్ అనేది ఉంటుంది. సో ఈ చిన్న చిన్నవి చేస్తూ ఉండాలన్నమాట మన వంతు ప్రయత్నంగా. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ ఏంటంటే ఈ శనివారం పూట శనేశ్వరుడికి నల్ల నేరేడు పళ్ళు అని చెప్పి ఇప్పుడు అమ్ముతున్నారండి. ఇప్పుడు సీజన్ కూడా, ఈ సీజన్ లో నల్ల నేరేడు పళ్ళు అనేవి అమ్ముతారనమాట. అవి తీసుకువచ్చి శనేశ్వరుడికి మనం నైవేద్యంగా పెట్టాలి. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి కదండి, శనేశ్వరుడి దగ్గర నల్ల నేరేడు పళ్ళు నైవేద్యంగా పెట్టండి. అన్నీ కాదు, ఒక 2-3 పెట్టండి. అది పెట్టేసి అక్కడే ఉంచి వచ్చేసేయండి. మీరు తీసుకోవద్దు. ఇన్ కేస్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే మంచిదే, తీసుకొనివ్వండి, వద్దు అని చెప్పొద్దు. మీరు మటుకు అది తీసుకోకుండా నైవేద్యం పెట్టేసి ప్రదక్షిణాలు చేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలన్నమాట. నైవేద్యం పెట్టిన తర్వాత తిరిగి చూడకుండా మీరు చక్కగా మీ ఇంటికి వచ్చేయాలి. అది కాలు కడుక్కొని వచ్చేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే శని గ్రహం నుంచి మీకు కొంచెంలో కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. ఎటువంటి ఇబ్బందులున్నా కొంచెంలో కొంచెం తగ్గుతూ ఉంటాయండి. ఇలా ప్రతి శనివారాలు మీకు అందుబాటులో ఉన్నంత వరకు ప్రతి శనివారం ఇలా ఆచరించి చూడండి. ఒక రిలీఫ్, మెంటల్ పీస్ అనేది వస్తుందన్నమాట. ఎటువంటి బాధలైనా సరే, దరిద్రం నుంచి మీరు వెంటనే అది ఓవర్కమ్ అనేది ఉండదండి. ఏదైనా సరే వెంటనే అనేది ఉండదు, సొల్యూషన్ దొరకదు. గ్రాడ్యువల్ గా దానికంటే ఒక సొల్యూషన్, ఒక వే అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఆచరించి చూడండి. ప్రతి ఒక్క లైఫ్ చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటారు, వెల్తీలో ఉంటారు. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతా శర్మ సక్సెస్ మంత్ర.